అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మేము గాంధీ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా నలుగురికి ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు అయితే మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని సహకరించిన వాళ్ళు విటల్ ఫుడ్స్ అలాగే అంజన్ ఫుడ్స్ వాళ్ళు దీనికి స్పాన్సర్ బై చేస్తున్నారు. అలాగే మేము ఈ అన్నదాన కార్యక్రమం రోజు ఈరోజు మంచి రోజు సందర్భంగా ఒక ట్రస్ట్ కూడా స్థాపించినాం. ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు బర్త్డే సందర్భంగానే కాదు, ఇంకా వారంకోసారి మేము అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే మేము ఒక అంజన్ ఫుడ్స్ అని చెప్పి ఒక ఫుడ్ కూడా స్థాపించినాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్ అందరికీ మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో అంజన్ ఫుడ్స్ కూడా మేము ఈరోజు కొత్తగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. మా దగ్గర అన్ని ఆర్గానిక్ ఫుడ్స్, మంచి హెల్తీ ఫుడ్స్ మా దగ్గర దొరుకుతాయి. అలాగే విటల్ ఫుడ్స్ కూడా మా బ్రాంచే. మేము ఎందుకంటే జనాలకు మంచి ఫుడ్ అందించాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము మా వంతుగా మేము చేస్తున్న ఈ ప్రయత్నాలు చూడండి. ఈరోజు ఇంతమందికి అన్నదానం చేస్తుంటే మాత్రం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన జీవితంలో మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అవి మనకు వస్తాయా రావో తెలియదు, కానీ నలుగురికి సాయం వచ్చే పుణ్యమే మనకు మిగులుతుందని చెప్పి పెద్దోళ్ళు చెప్తుంటారు కదా. అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా కడుపు నింపడం అంటే చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ఇలా అన్నదానం చేస్తుంటే కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా మీకు కూడా ఎవరైనా మీకు కూడా మాలాగా అన్నదాన కార్యక్రమంలో మీ వంతుగా పాల్గొనాలనుకుంటే మీరు మనం కాంటాక్ట్ కావచ్చు. మా నెంబర్ కూడా డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంటాయి. ఓ మంచి పనికి నలుగురు తోడవుతుంటేనే కదా ఇంకా 4 మంచి పనులు చేస్తుంటాం. మీరు అంటుండొచ్చు, అరే అన్నదాన కార్యక్రమం చేసి అందరికీ చెప్పడం ఎందుకు అంటే, మేము చేస్తున్నాం కదా, వేరే వాళ్ళు కూడా మనం కూడా చేయాలని చెప్పి ముందుకు వస్తారని చెప్పి. అంతేగాని మేమేదో పబ్లిసిటీ కావాలని చెప్పి ఏదో షోటప్ కోసం కాదు. మంచి పని నలుగురు తెలియాలంటే మనం చేసింది చెప్పాలి, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్లో తెలిసే అవకాశం లేదు. మా లెక్క నలుగురికి సహాయపడతారనే ఉద్దేశంతో మేము ఈ వీడియో తీసి పెడుతున్నాం. మాకైతే ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతమందిలో కనీసం ఒక 50% మంది ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. 50% మంది అయితే ఆకలితోటి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కడుపు నింపినామన్న ఒక తృప్తి అయితే మాకు ఈరోజు కలుగుతుంది. మాకు ఈరోజు ఇచ్చిన ఈ తృప్తి ప్రతి వారం ఇలాగే మేము అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి అనుకున్నాం. అది కూడా నిరుపమ్మ ట్రస్ట్ తరపు నుంచి మీకు అన్నదానం వారం చేస్తుంటాం. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అని, ఈరోజు మంచి రోజు అని ఈ రకంగా మేమైతే ఒక ట్రస్ట్ అయితే స్థాపించినాం. అలాగే ఒక అంజన్ ఫుడ్ కూడా మేము ఆర్గానిక్ ఫుడ్ జనాలకి మంచి ఫుడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో అది కూడా మేము మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. అలాగే మాది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, విటల్ ఫుడ్. దాంట్లో అది కూడా వచ్చేసి 20 సంవత్సరాల నుంచి మాది ఉన్నది. అందులో కూడా ఆర్గానిక్ మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ ఉంటాయి, ఎలాంటి కల్తీ ఫుడ్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మేమైతే మా వంతుగా అయితే చేస్తున్నాం. ఇంకా మాలాగా మీరు కూడా నలుగురు సహాయపడాలని చెప్పి ఆలోచన ఉంటే మీరు మాతో టైఅప్ అవ్వచ్చు, మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, మంచి పనికి నలుగురు చేతులు కలిస్తేనే కదా ఇంకా నలుగురికి సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ఆలోచిస్తున్నాము. ఓకే, మాకైతే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి సంతోషాన్ని మేము ప్రతి వారం పొందాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అందుకే ప్రతి వారం మేము అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం.